సార్ ఫైనల్గా ఎలా ఉంటుంది? ఆఖరికి పండగ కూడా మాదే పేరు అంటున్నారు కదా, కమ్మ వాళ్ళ సంక్రాంతి అన్నట్టుగానే మొన్న అతిశయోక్తిగా మాట్లాడుతున్నారు కొంతమంది. దానికి ఏమంటారు? నిజంగా జోక్గా అనుకోవాలా, ఏమనుకోవాలి? వాళ్ళ టీవీ ఛానల్లో ప్రజలు ఏదైనా ఏ సామాజిక వర్గ ప్రజలైనా ఇంట్లో ఉండి చూసేది టీవీ. ఆ మాధ్యమం కాస్త కుల ప్రాతిపదికన అయిపోయింది. ఏ టీవీ ఛానల్ ఓపెన్ చేసినా కానీ కమ్మవారి పండగ, ఎవడండి కమ్మవారి పండగ? ఇది రైతు పండగ, సిటీ వాళ్ళ పండగ కాదు. రైతు పండించిన పంట ఇంటికి వస్తే సంతోషంగా చేసుకునేది, అంతేగాని కమ్మవారి పండగ లేకపోతే కాపువారి పండగ, మాలామాదిగల పండగ ఇదంతా కాదు. ఇదంతా నాన్ సెన్స్, అసలు సామాజిక చిచ్చు ఇదంతా. అంతే. తెలిసిన వాళ్ళు కూడా ఇలా మాట్లాడటం ఎంతవరకు సంబంధం? ఎందుకంటే ఒక విలువలు తెలిసిన వాళ్ళే కదా ఈ న్యూస్లో కానీ టీవీలో కానీ ఉండేది. ఎందుకంటే విలువలు తెలియకపోవటం మూలంగానే అలా కూర్చొని ఎవరైనా ప్రేరేపిస్తున్నారా, లేకపోతే వాళ్ళకు వాళ్ళు ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారా? కమ్మవారి పండుగ ఏంటండి? ఈ ఆంధ్రప్రదేశ్లో కమ్మవారే ఉన్నారా? లేదు కాపు వాళ్ళే ఉన్నారా? లేదు మాలామాదిగల బేపనోళ్ళే ఉన్నారా? అందరూ ఉంటేనే ఆంధ్రప్రదేశ్. అంతే. ఇది కమ్మవారి పండగ, ఇది ముస్లిం వారి పండగ, ఇది క్రిస్టమస్ అనేది మాలామాదిగల పండగ, అదంతా నాన్ సెన్స్ వ్యవహారం. అందరూ కలిసి కట్టుగా ఉంటేనే పండగ. అంతే. పండగ. ఒక క్వశ్చన్ సార్, చూస్తే ఖజానాలో డబ్బులు ఇవ్వనుంటుంది ప్రభుత్వం. 1750 కోట్లు పెట్టి 600 ఎత్తు అడుగుల విగ్రహాలు అంటారు, ఏదైతే గత నాయకులు అంటున్నారు, ఎంతవరకు సంబంధం? ఏదేమైనా కానీ ఎన్టీఆర్ అనేది మహానుభావుడు, దేశం గర్వించదగ్గ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ నటుడు. సమూలమైన మార్పులు తీసుకొచ్చాడు రాజకీయాల్లో. ₹2 రేషన్ బియ్యమే కానీ ఏదేమైనా కానీ ఆయన విగ్రహం కట్టాలి, కాదనట్లా. ప్రజల డబ్బు, ప్రజాధనం ఖర్చు పెట్టి కట్టాలా? లేదు ఇప్పుడు కమ్మవారి పండగ, కమ్మవారి ఇది అంటున్నారు కదా, వాళ్ళు కట్టాలా అనేది వాళ్ళ నిర్ణయానికే వదిలేస్తున్నాం. 1750 కోట్లు అనేది నిజంగా అది మనం మాట్లాడుకోకూడదు. అది వాళ్ళ సామాజిక వర్గం కట్టాలా, లేకపోతే 1750 కోట్లు పెట్టి ప్రజాధనం వేయించి కట్టాలా అని చెప్పి ఒక్కసారి క్వశ్చన్ మార్క్. ఇది ఏమీ లేదండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా, గత ప్రభుత్వానికి నిరుపేదలకి న్యాయం జరిగిన మాట వాస్తవం. ఇప్పుడు ఈ ప్రభుత్వం అదిగో ఇదిగో అమరావతి డెవలప్మెంట్ మంగళవారం అప్పు అని చెప్పి 1000 కోట్ల అప్పు తీసుకొస్తుంది. ఆ అప్పు మొత్తం డెవలప్మెంట్కి వాడుతున్నారా, లేదా ఇంకేమైనా సంక్షేమ పథకాలు ఇంకా మనకు తెలియకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలియకుండా ఇంకేమైనా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారా? అవి ప్రభుత్వానికే తెలియాలి. సామాన్య ప్రజానీకానికి కొంత అవగాహన వచ్చింది, ఒక 70% 80% అవగాహన వచ్చింది. గత ప్రభుత్వం ఎలా ఉండింది, ఈ ప్రభుత్వం ఎలా ఉండింది, ఆటో డ్రైవర్స్ సంక్షేమం కానీ, టైలర్స్ సంక్షేమం కానీ, ఈ రైతుల సంక్షేమం కానీ, ఏదేమైనా కానీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి క్షుణ్ణంగా తేడా తెలిసింది. ఇప్పటికి ఇంకో 3 సంవత్సరాలు పోతే మన ఓట్లు వచ్చే కంటే ఇప్పుడే ఓట్లు వస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది సామాన్య ప్రజానీకం మటుకి కంపల్సరీ ఇబ్బంది పడుతున్నారు. అది మార్పు గమనించవచ్చు అంటారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. 2029 వరకు ఈ విధానం చూసుకుంటే అరకొరగా అందే ఈ సెక్షన్కి సంబంధించి అనేక మంది ఇదే విధానంగా మాట్లాడుతున్నారు. సో ఏంటంటే నిజమైన అమలు ఏమైతే చెప్పారు కదా, ముందు ఎన్నో చెప్పారు కదా, వచ్చే ముందు. ఏదేమైనా కానీ నిజం మాట్లాడితే సామాన్యుడు ఏంటంటే భయపడుతున్నాడు. ఏంటంటే కక్షపూరితమైన రాజకీయ వ్యవస్థ నడుస్తుంది. ఒక న్యూట్రల్గా ఉండి ప్రజాభిప్రాయాన్ని సేకరించి ప్రజాభిప్రాయాన్ని గెలుపొందే విధంగా ఈ ప్రభుత్వం సాగట్లా. వీడు నా గురించి నెగిటివ్ చెప్పాడు, వీడి మీద కక్షగా సాధించాలి అన్న విధంగానే జరుగుతుంది. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో సహా అందరూ భయపడుతున్నారు. ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే, ఏదైనా చేస్తే ఏమైనా అవుతుందేమో అని చెప్పి ఇప్పుడు రియాలిటీగా చూస్తున్నాం. కొన్ని సంఘటనల్లో రియాలిటీగా చూస్తున్నాం. అందుకనే సైలెంట్ ఓటింగ్ అనేది పడుతుంది. సమూలమైన మార్పు అనేది కనిపిస్తుంది. అంటే ఎవరిని రానివ్వమంటున్నారు కదా, వీళ్ళు కూడా 15 ఏళ్ళు మేమే ఉంటామని ఏదో అగ్రిమెంట్ లాగా చెప్తున్నారు పవన్ కళ్యాణ్. ఎవరిని రానివ్వం అంటానికి ఆయన జేబులోది ఇచ్చేది కాదు, మన జేబులోది ఇచ్చేది కాదు. అందరూ వస్తారు, అందరూ చేసుకోవచ్చు. నువ్వు నచ్చకపోతే నేను నచ్చకపోతే నువ్వు, అంతే. నువ్వే సరిగ్గా సంతృప్తికరంగా చేస్తే వేరే వాడు వచ్చే అవకాశం ఉండదుగా. నువ్వు సంతృప్తికరంగా చేయకపోతేనేగా. ఇంట్లో అన్నం కూర బాగాకపోతే బయట హోటల్లో ఒక 50 రూపాయలు పోతే పోయినాయి అని చెప్పి
సంతృప్తికరంగా జీవించే విధానం ఉంది. అంతేగాని ఇంట్లో కూర బాగాకపోయినా కానీ పస్తులున్న వ్యవస్థ, పస్తులుండే మైండ్ సెట్ ఏ నిరుపేదకి, ఏ కుటుంబానికి లేదు. చెప్తున్నారు కదా సార్, 1-2 సార్లు మాకు భూములు కావాలి, రాజధాని విషయంలో మేము ముందుకే వెళ్తాము, ఇస్తే స్వచ్ఛందంగా తీసుకుంటాము, లేదంటే బలవంతపు ల్యాండ్ పూలింగ్ ఉంటుందని కూడా మంత్రులు చెప్తున్నారు. మీకు న్యాయం జరగకపోతే మేము లేని సమయంలో కోర్టుకు వెళ్ళమని కూడా చెప్తున్నారు కదేంటది. ఇప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ అన్నారు. హైదరాబాద్ చుట్టూటే డెవలప్మెంట్ జరిగింది. ఇప్పుడు అమరావతి అంటున్నారు. ఇప్పుడు 20 సంవత్సరాలు కాకపోయినా 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయినా కానీ అమరావతి ఒక్కటే డెవలప్ అయ్యిద్ది. మిగతా సంగతి ఏంటి? హైదరాబాద్ ఎలా వెళ్ళిపోమన్నారు? రేపొద్దున జనాలు పెరిగిన తర్వాత అమరావతి కూడా సపరేట్ అయిపోతే మారుమూల ప్రాంతాలకు ఎలా అభివృద్ధి చేరవేసేది? మారుమూల గ్రామాలకు కూడా సంక్షేమ పథకాలు, అభివృద్ధి గణాంకాలు చేరాలి. అంతే. ఏదో అమరావతి ప్రతి మంగళవారం వేల కోట్లు అప్పు తీసుకొచ్చి ఆ అప్పును ఏం చేస్తున్నారో, ఎక్కడ బీహార్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో తెలియట్లా, ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు అమలు చేయడానికి తీసుకుంటున్నారో తెలియట్లేదు. వెయిట్ అండ్ సీ అంతే. ప్రభుత్వాలు ఇచ్చే మన జగనన్న ఇచ్చారు కదా, అవి దానికి అప్లై చేసుకోమంటున్నారంట, అప్లై చేసుకుంటాం. రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల అమలు పేదవాడి వరకు వస్తున్నాయి. పేదవారికి అంటే మామూలుగా రేషన్ కార్డులు అవన్నీ వస్తున్నాయి. వీళ్ళు పెట్టుకోమంటున్నారు. అది ఎంతవరకు శాంక్షన్ అది వృద్ధాప్య పింఛను అవి ఇస్తున్నారు మొన్న. దాని తర్వాత ఏమో ఇది వికలాంగులకు ఇవ్వాలి కదా, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు చాలామంది. ఆల్రెడీ వాళ్ళకి శాంక్షన్ అయినాయి అవి. మరి దాని గురించి చాలామంది అమరావతి భవిష్యత్తు కోసం మరోసారి దావోస్ వెళ్ళారు సార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు మార్నింగ్. దాంతోపాటు ఐటీ మినిస్టర్ లోకేష్ గారు కూడా ఉన్నారు. ఎలా ఉంటుంది ఒకసారి అమరావతి పూర్తయితే? అమరావతి పూర్తయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు చేస్తున్నారు కదా, చూస్తున్నాం కదా మనం. ఇంకా బాగుండొచ్చు, ఫ్యూచర్లో బాగుంటుంది. అయితే ఒక మాట సార్, నిన్న మంగళగిరి సభలో కూడా మాట్లాడారు, పదే మాజీ నాయకులను ఆమె టార్గెట్ చేస్తున్నారు, పాలనాపరమైన అంశాల్లో ఏదన్నా తప్పు ఉంటే నేను సరిదిద్దుకుంటానని చంద్రబాబు గారు అన్నారు. అదే ఆయన ముందు నుంచి చెప్తున్నారుగా, ఏదైనా తప్పు ఉంటే కనుక నేను సరి చేసుకుంటాను, ఎమ్మెల్యేలు కూడా చూడాలి. మీ ఎవరో ఏదో అంటూ ఉంటారు, అవన్నీ పట్టించుకోమాకండి. ప్రతిపక్షం తర్వాత అంతా మామూలే కదండి. ఏదో అంటారు, మన అవన్నీ చూసుకోకుండా పరిపాలన సమన్వయంగా తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో వారు. అయితే మొన్న హడావుడిగా చూసే ఉంటారు వార్తల్లో, సంక్రాంతి పండుగ ఒక వర్గానికి పండుగ అన్నట్టుగా ఒక యాంకర్ మాట్లాడుతున్నారు. ఎందుకంటారు? చూసే ఉంటారు జనరల్గా సార్. సంక్రాంతి పండుగ అంటే అందరికీ పండుగే కదా, ఒక వర్గానికి ఏముంది. అమ్మవారి పండుగ, అమ్మవారి పప్పులు తిని మా ఫ్రెండ్ ఇలా చేస్తున్నాం, మేము పండుగ చేస్తున్నాం, అందరూ చేస్తున్నారు. దాని గురించి దానికి ఒక వర్గం కాదు. పండుగ అంటే ఏ పండుగ అయినా సరే, సంక్రాంతి కాదు, రంజాన్ కాదు, మన జనవరి 1 కాదు, ఇది కాదు, ఏదైనా అందరూ కలిపి చేసుకుంటేనే పండుగ. అది ఏదైనా పాలనాపరమైన అంశాలు కాకుండా గొడవలు చేసి కావాలని అయిందానికి గిన్నదానికి గిలికజ్జాలు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, నేను చూస్తూ ఊరుకోను, ఏదైనా డెవలప్మెంట్కి పోటీ పడదంటున్నారు. అదే అండి, ఈ చిన్న గొడవలు ఉంటే మనకు అనవసరం. అవి డెవలపింగ్ వైపు నడవండి. ఏదైనా ఉంటే తర్వాత పైన అధికారులు ఉన్నారు కదా, కింద పోలీసు అధికారులు కానీ వారు కానీ చూసుకుంటూ ఉంటారు. మీరు దానికి జోలికి వెళ్ళమాకండి అంటున్నాడు. మాజీ నాయకులు ఒక మాట అంటారు సార్, ఫైనల్గా కొబ్బరికాయ కొట్టినా కోడిని కోసినా కేసే అంటున్నారు మా పైన, మేము వచ్చాక డిజిటల్ బుక్లో ఎంటర్ చేసామంటున్నారు, మీ రెడ్ బుక్ కంటే డిజిటల్ బుక్కే గట్టిగా అంటున్నారు కదా. ఏ బుక్ అయినా ఒకటి సార్, వాళ్ళు ఉన్నప్పుడు అంతే, వీళ్ళు ఉన్నప్పుడు అంతేనండి. ఇద్దరు ఒకటే. ఎవరు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు తెలియదే ఉంది. నిజంగా పరిస్థితి ఎలా ఉంది? సామాన్యుడి పనులు బాగాలేదు సార్, సామాన్యుల పనులు అవ్వట్లేదండి. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. ప్రభుత్వాలు ఎంతసేపటికి కూడా అంతర్జాతీయ రాజధానుల మీద ఫోకస్ చేస్తున్నాయి, కాకపోతే నిత్యావసర సరుకుల ధరలతో పాటు జనాలకు పనులు ఉన్నాయి. జనాలకు పనులు లేవు సార్, నిత్యావసర ధరలు అలాగే ఉన్నాయి. మంత్లీ ఇంతకుముందు ఎంత వచ్చాయి సార్? ఆటో కార్మికుల పరిస్థితి కూడా అధోగతిగా వాళ్ళకి అందరికీ వేయలేదు సార్. 100 మందికి 90 మందికి వేయలే, 10% వేసారు. వాళ్ళ పార్టీ వాళ్ళకే వేసుకున్నారు సార్ వాళ్ళు. సార్ ఏది చూసుకున్నా ఇబ్బందిగానే ఉన్నాయి, ఖర్చులు విపరీతంగా పెరిగిపోయింది సార్. సార్ ఎందుకు సార్ ఉచితాలు అందరికీ ఎందుకు ఇస్తున్నారు? ఒక అర్హులకి అర్హులకి ఇవ్వట్లేదు సార్, అర్హులను బయటికి రానిట్లేదు సార్. ఇప్పుడు ఈ లెక్కను చూసుకుంటే మంత్లీ ఇంతకుముందు ఎంత ఉండేది సార్, ఇప్పుడు ఎంత అవుతుంది? మంత్లీ ఇదివరకు 30,000 సరిపోయింది సార్, ఇప్పుడు 45, 40, 50 దాకా వెళ్ళిపోతుంది సార్. ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల మీలాంటి కార్మికులు ఎంతమంది ఎఫెక్ట్ అవుతుంది? ఇబ్బంది పడుతున్నారు సార్ చాలా మంది. ఆటోకి ఏం కడుతున్నారు, ఫ్యూల్కి ఇదివరకు 1000 రూపాయలు వచ్చాయి, 500 కూడా రావట్లేదు సార్. సార్ ఉచిత బస్సు అనగానే అందులో రద్దీ పెరిగింది, ఒక అరగంట ముందే వచ్చేస్తున్నారు. మరి ఎలా సార్ చూసుకున్నట్లయితే ఇంత ఆటోలు కిస్తీలు కట్టి ఇంటికాడ మెయింటెనెన్స్ సార్, బతకలేకపోతున్నాం అలాంటి ఆటో డ్రైవర్లు. సార్ సంక్షేమ పథకాలన్నీ ఏదన్నా అందుకుంటున్నారా? కనీసం సంక్షేమ పథకం మాకు కార్డే లేదు సార్. కార్డు కోసం వెళ్తుంటే మీ కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని చెప్తున్నారు.
సార్ నిజంగా నాయకులు ఆళ్ళు తిట్టుకోవడమే తప్ప ప్రజల మీద ఫోకస్ ఏమని చేస్తున్నారు? ప్రజల మీద ఏం లేదు సార్, వాళ్ళు కొట్టుకోవడం తిట్టుకోవడం, వాళ్ళ స్వార్థం వాళ్ళు. సంక్రాంతి పండుగ కూడా వాళ్ళ పండుగ ఎక్కువైపోయింది. సంక్రాంతి పండుగ కూడా అమ్మవారి పండుగ. సంక్రాంతి పండగకి కోడి పందాలు ఎక్కువైపోయినాయి. ఎవడు పట్టించుకోవాలి, ఎవరో ఒక మనిషిని కూడా పొడిస్తారంట అక్కడ. కాదు సార్, పర్టికులర్గా ఒక వర్గాన్ని పండుగ నిన్న మొన్న వార్తల్లో అంటున్నారు కదా, అమ్మవారి పండుగ అమ్మవారి పండగ, మరి డబ్బులు ఉన్న వాళ్ళు పండగ. సూపర్ 6 చూసుకుంటే తల్లికి వందనం కానివ్వండి, ఇటు పక్క రేషన్ కానివ్వండి, ఇటు పక్క పెన్షన్ కానివ్వండి, వీటితో పాటు నిజమైన అర్హులకు పథకాలు అందుతున్నాయా? ప్రభుత్వాలు ఒకటే అడ్వర్టైజ్మెంట్లు హోరాహోరీగా చెప్తూనే ఉంటాయి ఎప్పుడు కూడా, మరి నిజంగా అమల్లో ఎలా ఉంది? అంటే ఓన్లీ స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంట్? స్టేట్ గవర్నమెంట్ పరంగా అయితే మాత్రం పథకాలు బాగానే అందుతున్నాయండి. అంటే ఎవరికైతే మనం ఒక పథకానికి ఎవరైతే అర్హులవుతారో వాళ్ళు ఖచ్చితంగా పథకం అయితే అందుతుంది. దాంతోపాటు ఇప్పుడు రీసెంట్గా ఒక 6 monthsలో మనకి చాలామందికి ఇప్పుడు ఎవరైనా హెల్త్ బాగాలేదనుకోండి, హెల్త్ ఇష్యూస్లో వాళ్ళకి ఏదైనా సీఎం నిధుల ద్వారా వచ్చే డబ్బులు ఏమైనా స్పెషల్గా వస్తే బాగుంటాయండి. ఎందుకంటే వాళ్ళ హెల్త్ చాలా క్యాన్సర్ పేషెంట్లని, లేదంటే పెరాలసిస్లు, డయాలసిస్ పేషెంట్లు, కొంతమందికి మాత్రం వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళకి ఎటువంటి ఆధారం లేదు. వాళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎకానమికల్గా ఎటువంటి ఆధారం లేదు. అటువంటి వాళ్ళకి వెంటనే పెన్షన్ స్కీమ్ రావట్లేదండి వాళ్ళకి. అంటే 6,000, 10,000 కొన్ని పెన్షన్ స్కీమ్లు ఉన్నాయి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ లేదా డిజబిలిటీ పర్సన్స్ సంబంధించి. వాళ్ళు కొద్దిగా అంటే వాళ్ళు ఇప్పుడు అంటే 6 మాసాలకు ఒక స్లాట్ వదులుతున్నారంట. ఆ స్లాట్ని ఎవ్రీ మంత్కి చేస్తే హాస్పిటాలిటీలో వాళ్ళకి కానీ అవకాశం ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు రికవర్ అవుతారండి. ఎందుకంటే చాలా ఫ్యామిలీస్ అలా ఎదురు చూస్తున్నాయి. రీసెంట్గా నేను ఒకటి చూశాను, అందుకనే చెప్తున్నాను. దయచేసి గవర్నమెంట్ ఏం చేయాలంటే ఒక మంత్లో ఎవరికైతే బాగా హెల్త్ ఇష్యూస్ వచ్చి వాళ్ళు మంచం పైనే ఉండి ఎటువంటి ఆ పని చేయలేక మంచం పైన కానీ ఇన్ హెల్త్ కండిషన్లో ఉంటే వాళ్ళకి ఎవ్రీ మంత్ని వాళ్ళు కలెక్ట్ చేసి హాస్పిటల్ నుంచి డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చి ప్రతి నెలకి వాళ్ళని అప్డేట్ చేసుకుంటా వాళ్ళకి కానీ పెన్షన్ స్కీమ్లో కానీ చేర్చుకోగలిగితే వాళ్ళకి గవర్నమెంట్ న్యాయం చేసి వాళ్ళు అవుతారండి. అయితే వార్తల్లో చూస్తూ ఉంటారన్నా, ఇక ప్రతి ఏడు కూడా ఏదో పండగకు సంబంధించి రేషన్లో కానివ్వండి, సంక్షేమాల్లో కానివ్వండి సంక్రాంతి కిట్లను ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇచ్చారా లేదా? ఆ కిట్లు ఇచ్చే కన్నా మనకేంటంటే ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ఆ కిట్లు ఇవ్వలేదండి. నేను అబ్జర్వ్ చేశాను. అది కూడా అప్పట్లో ఉన్న పరిస్థితులను బట్టి అవి అందజేశారేమో. ఇప్పుడున్న పరిస్థితుల్లోని ఈ మహిళలకి, డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రత్యేకమైన కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయడం, వాళ్ళకి సంబంధించిన అవకాశాలని గవర్నమెంట్ ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళు ఇప్పుడు అలాంటివి ఇవ్వకపోయినా సరే వాటికి సంబంధించిన ఉత్పత్తులను కానీ అవసరాలను కానీ వీళ్ళు తీర్చుకునే స్వయం శక్తికి వాళ్ళు పొందుతున్నారని నేను అనుకుంటున్నాను. ఒక మాటలో చెప్పాలంటే సంక్రాంతి పండుగ అయితే ముగిసింది. సంక్రాంతి పండుగ కూడా ఒక వర్గం పండుగ అన్నట్టుగా నిన్న మొన్న హడావుడి చేస్తున్నారు. న్యూస్లో కూడా వస్తున్నాయి, యాంకర్లే మాట్లాడుతున్నారు ఒక కమ్మ వర్గానికి చెందింది అన్నట్టు. ఎంతవరకు ఇవన్నీ కూడా వాళ్ళు జోకులు వేసుకోవడానికి బాగుంటుందండి. సంక్రాంతి పండుగ అనేది ఆంధ్రప్రదేశ్ యావత్తు కూడా హృదయపూర్వకంగా చేసుకునే పండుగ. ఇది ఒకరికి సంబంధించిందో, ఒక జాతికో, కులానికో, మతానికి సంబంధించింది కాదు. అది క్రిస్టియన్ అయినా, మహమ్మడియన్ అయినా, ఒక హిందూ అయినా సరే ఖచ్చితంగా ఈ సంక్రాంతిని అందరూ కూడా సకుటుంబ సపరివార సమేతంగా కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫైనల్గా చూసుకుంటే స్టేట్ డెవలప్మెంట్ కోసం మళ్ళీ దావోస్ వెళ్ళారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఈ రోజు మార్నింగ్ 4 రోజుల పర్యటన అన్న ఎలా ఉంటుంది? కంపెనీలు మళ్ళీ కూడా ఈ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ కంపెనీలు అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? ఈ వేటలోనే ఉంటామంటున్నారు, ఎలా అనిపిస్తుంది? ఒక్క మాటలో చెప్పాలంటే విజన్ ఉన్నవాడే చంద్రబాబు నాయుడు. అది మాత్రం గట్టిగా చెప్పగలను. రైట్. రాష్ట్రంలో సంక్రాంతి పండుగలు అవుతున్నాయి, అన్ని పండుగలు అవుతున్నాయి, పండుగలు కూడా ముగిశాయి. మరి రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంది? మరొకసారి విదేశీ పర్యటనకి వెళ్ళారు చంద్రబాబు గారు, కంపెనీలకు కోసం అంటున్నారు. లోకేష్ గారు కూడా కలిసి ఆయనతోనే ముందుకు వెళ్తామంటున్నారు, ఎలా అనిపిస్తుంది? బాగానే చేస్తున్నారండి చక్కగా. తెలుగుదేశం ఎంటర్ అయిన కాడి నుంచి అన్ని విషయాల్లో చంద్రబాబు గారు చాలా ముందుండి అండి అన్ని దగ్గరుండి చేపిస్తున్నారు. అయితే సంక్షేమ పథకాల అమలు ఎలా అనిపిస్తుంది? పర్లేదు, పేద ప్రజలకు చేరుతున్నాయా? ఇబ్బంది లేకుండా చేరుతున్నాయి, అన్నీ వస్తున్నాయి, కరెక్ట్గానే వస్తున్నాయి. సార్, ఇదే విధానంలో చూస్తే ఒక మాట అంటున్నారు, అది కొంచెం అతిశయోక్తిగా ఉన్నప్పటికీ కూడా సంక్రాంతి పండుగ ఒక వర్గానికి సంబంధించిన పండుగ అంటున్నారు. ఎందుకంటే అలాగేం కాదండి, అందరూ చేసుకున్నారుగా. ఒక వర్గానికి సంబంధించింది అయితే ఒక పార్టీ వాళ్ళు వస్తారు కదండి, అందరూ వచ్చారు, అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు. కొన్ని మీడియా ఛానల్స్లో లేడీ యాంకర్స్ కూడా అంటున్నారు ఇది కమ్మవారి పండుగగానే గతంలో ఉన్నట్టుగా అంటున్నారు. లేదు, అది అందరి పండుగ అండి సంక్రాంతి. ఇదే విధానంలో చూస్తే ఎలా అనిపిస్తుంది? రాజకీయ నాయకులు రౌడీలుగా మారుతున్నారు, అది ఒకప్పుడు. తర్వాత ఏంటంటే రౌడీలే రాజకీయ పార్టీలు పెట్టి ముందుకెళ్తున్నారు, పదే గొడవలు లేకపోతే చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ ఉంది చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. ఇవన్నీ కామన్ అండి. ఇప్పుడు ఎవరు చేసినా ఆయన చేస్తేనేమో ఈయన రాజకీయ నాయకుడు అంటారు, ఏం చేస్తే ఆయన రాజకీయ నాయకుడు. ఎలా ఉంది
ఎవరి పార్టీ వాళ్ళది కామను. ఏ డెవలప్మెంట్ అంశం ముందుకు వచ్చినా లేకపోతే అది ఓకే అయ్యి సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంటే అది మాదే అని మాజీ ప్రభుత్వాలు అంటున్నాయని క్రెడిట్ చోరీ అంటున్నారు సార్. సరే ఏమంటారు? ఓకే. సో అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాల అమలు ఈ 2 ఏళ్లలో ఎలా అనిపిస్తుంది? దగ్గర 2 ఏళ్ళు కావచ్చు, నిజంగా అందుకోగలుగుతున్నారు? వస్తున్నాయి. ఏ అంశాలు చాలా బాగున్నాయి సార్? ఏ అంశాల్లో చాలా నిదానంగా వెళ్తున్నారు? అమ్మఒడి బాగానే వస్తుంది, రేషన్ బాగానే వస్తుంది, చూసుకున్నట్లయితే ఉచిత పథకాలకు సంబంధించి పర్లేదంట. బాగానే ఉంది. ఏమంటారు? సంక్రాంతి పండుగ అయిపోయింది అందరికీ, మరి ముగిసింది. కొంతమంది జోకులు కూడా అతిశయక్తిగానే ఈ పండుగ ఓన్లీ అమ్మవారి పండుగ అంటున్నారు. ఎంతవరకు నిజం అంటారు? ఏం లేదండి, అందరికీ బాగానే ఉంది. పండుగ అనేది అందరిది కదా, అందరిది ఒక్క వర్గానికే కాదు కదా. వర్గానికి ఏం కాదు. ఏమంటారు? ఆ విషయం ఏదన్నా కొంచెం జోక్గా తీసుకోవచ్చు అంటారు వాళ్ళు మాట్లాడుతున్నారు. అయ్యే పర్లేదు, అందరూ చెప్తా ఉంటారు అవన్నీ కామనే, ఇన్ని వదిలేయడమే. సార్ అయితే నిన్న మంగళగిరి సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు పాలనాపరమైన అంశాలకు సంబంధించి. వినండి సార్, వినండి ఒక నిమిషం. ఏదైతే ఉందో మాజీ నాయకులు, ఓడిపోయి ఉన్న నాయకులు పదే మా మీద టార్గెట్ చేస్తున్నారు. పాలనాపరమైన అంశాలు తప్పులుంటే చెప్పండి అంటున్నారు. ఈ రాజకీయాల్లో ఈ గొడవలు ఇవన్నీ సృష్టించడం ఒక ఎత్తు అయితే పాలనాపరమైన అంశాల్లో పోటీకి రండి అంటున్నారు. ఏమంటారు? మంచిది పెద్దారు సార్. మరి చూసుకుంటే రోడ్లు ఎలా ఉన్నాయి? సంక్షేమ పథకాలకు సంబంధించి నిజమైన కొంచెం బాగలేవండి, రోడ్లు బాగలేవు. ఎలా ఉంటుంది సార్? వీళ్ళేమో రెడ్ బుక్, నిజంగా రెడ్ బుక్ ఉందంటారా? రెడ్ బుక్ ఏమైనా ఉందంటారా? ఏ లేదండి, ఇట్లా డిజిటల్ బుక్ అంటున్నారు. మరి ఏ లేదండి, నాయకుల పైన దాడులు జరుగుతున్నాయి, కోడిని కొబ్బరికాయ కొట్టినా మా మీద కేసులు పెడుతున్నారు అంటున్నారు. అన్నీ పూసానండి. జగన్ గారికి ఏమైనా స్కోప్ ఉంటుందా 2029లో? చూడాలి, ఏం చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ కూటమి ఇలా కంటిన్యూ అయితే అన్ని పథకాలు అమలు చేసి చెప్పినట్టు చేస్తే రేపు ఎలా ఉంటుంది? చెప్పినట్టు చేస్తే మళ్ళీ చంద్రబాబు వస్తాడు. ఖచ్చితంగా. ఎలా ఉంది సార్? మరి చూసుకుంటే అమరావతి అభివృద్ధి ఎలా ఉంది? పర్లా బాగానే జరుగుతుంది. నిజంగా మనకంతా అయితే అనుకున్నట్టుగా రేపు ఉద్యోగాలు ఇక్కడే వస్తే ఎలా ఉంటుంది? బాగుంటుందండి ఇక్కడ ఉద్యోగాలు వస్తే. విజయవాడ పరివాహక ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది సార్? రియల్ ఎస్టేట్ పర్లా, అంత సూపర్ ఏం కాదు, పర్లా. అంటే పుంజుకోవడానికి కొంచెం సమయం ఇవ్వమంటున్నారు కదా. టైం పట్టింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి ఏమంటారు? పర్లేదండి, చేయగలుగుతున్నారా? 2 సంవత్సరాలకు దగ్గరగా ఉంది కూటమి ప్రభుత్వ పాలన. ఎక్కువ శాతం అభివృద్ధి మీదే ఉంటామంటున్నారు. దాంతోపాటు సంక్షేమ పథకాలు ఎంత అప్పులైనా ఇస్తామంటుంది. సంక్షేమ పథకాలు అనవసరం, అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి మనుషులు సోమరపోతం చేస్తున్నారు. సంక్షేమ పథకాల బదులు ఇంకా ఏదైనా పెడితే బాగుంటుంది. అందులోని మాజీ ప్రభుత్వాలు ఏ సంక్షేమ పథకాలకు సంబంధించినవి కానీ మేము ఇచ్చినయే పేర్లు మార్చారంటున్నారు. ఎంతవరకు? ఆడి బొంద, ఆడికి ఏం వచ్చచ్చు? ఆడు మర్డరు, క్రిమినల్, ఆడికి ఏం వచ్చి అడ్మినిస్ట్రేషన్ అసలు. నేను రిటైర్డ్ టీచర్ని, మాకు ₹1 ఇవ్వలేదు. 32,000 అప్పు పెట్టి పోయాడు. వీడు వచ్చిన 60,000 ఇచ్చాడు సంవత్సరంలో, తీరుతా అంటున్నాడు. వాటి ఎవరు పిఆర్సీ ఇచ్చాడు. ముసలాడికి ఎడిషనల్ క్వాంటం తగ్గించాడు. దెబ్బప్పుడు పోయాడు, అని దరిద్రం వదిలిపోయింది. సార్ ఒక మాటలో చెప్పాలంటే అమరావతికి సంబంధించి ల్యాండ్ 2వ దశ కూడా రైతులు ఇంట్రెస్ట్గా ఉన్నారు. రేపు ఒకసారి అయితే ఎలా ఉంటుంది? ఒక 10-15 ఏళ్ళు భవిష్యత్తు దృష్టిలో పెట్టి చేస్తున్నాడు. ఏ ఇబ్బంది ఉండదు. రైతులు ఇవాళ బాధపడ్డారు, వాళ్ళ జనరేషన్ ఉపయోగపడుతుంది. గ్రీన్ పార్కులు, ఈ గ్రీన్ కి సంబంధించిన ఈ ఫ్యాక్టరీలు నాకు తెలియదు, దాని గురించి నాకు తెలియదు. విశాఖపట్నం అభివృద్ధితో పాటు రాష్ట్రంలో రోడ్లు, కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? కరెంట్ ఛార్జీలు కూడా తగ్గిస్తున్నా. కరెంట్ ఛార్జీ పెంచాలి ఎంతవరకు, అది సంతోషం. రోడ్లన్నీ కూడా వేగిపోయినా కొన్ని రోడ్లు వేసాడు, కొన్ని ప్యాచ్ వర్క్లు చేశాడు. గుంటలు గోతులు ఎక్కడా లేవు. సార్ ఒక మాట సార్, వినే ఉంటారు మొన్న నిన్న కూడా కొన్ని న్యూస్ ఛానల్స్ అతిశయోక్తిగా కానీ జోక్గా కానివ్వండి, ఈ సంక్రాంతి పండుగ కమ్మవారి పండుగ ఉంటుంది, ఎలా తీసుకోవాలి ఆ అంశం? కొంచెం పండుగ కాకపోతే కమ్మవారి వ్యవసాయం ఎక్కువ చేస్తారు, మిగతా వాళ్ళు వ్యవసాయం చేయరు, తక్కువ మంది చేస్తారు. ఇప్పుడు పల్లెటూరు వ్యవసాయం అంటే రైతులంతా కూడా 300 మంది కమ్మారు ఉంటారు, అందుకని కమ్మారి పండుగ అంటారు. ఈ సంక్రాంతి పండుగ పాలేళ్ళకి వాళ్ళకి భోజనాలు పెట్టి బట్టలు పెట్టి అంతా సంతోషంగా చేస్తారు. కోళ్ళు పెంచుతారు, వాళ్ళు భోజనాలు పెడతారు, కోడి పందాలు వేస్తారు. అచ్చంగా కమ్మారి అనేది కాదు, కమ్మారిది ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి ఆమె అట్లా వాడింది. తప్పు కాదు. విజయవాడ కానివ్వండి, ఇటు అమరావతి కానివ్వండి, ఒక్కసారి లైన్లోకి వస్తే రేపు భవిష్యత్తు ఎలా ఉంటుంది? పిల్లలు ఇక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకుంటారు. తప్పకుండా ఇంకా 10 సంవత్సరాలు చూడండి, మన జనరేషన్ అమెరికా, ఆస్ట్రేలియా వెళ్ళరు, వాళ్ళు ఇక్కడికి వస్తారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.